హలో అండి, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మెయిన్ డాట్ కోసం ఎలా మార్కింగ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఇలా కొలిచి మరీ చూపిస్తున్నాను మీకోసం. ఇక్కడ చెస్ట్ పాయింట్ కోసం 11 ఇంచులు తీసుకోవాలి. నేను ఖర్చులతో కలిపి 11.5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ మనం డాట్ ఎంత వేయాలనుకున్నామని చూసుకొని 1 ఇంచా 1.5 ఇంచా అనేది ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను డాట్ కోసం. ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోవడమే. ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, సెంటర్ మార్కింగ్, అక్కడికిను మన షోల్డర్ దగ్గర క్లాత్ సెంటర్కి పట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇలా సెంటర్కి పట్టుకుంటే మనకి డాట్ వెయిట్స్ మార్కింగ్ షోల్డర్ దగ్గర సెంటర్ మార్కింగ్ ఒకే దగ్గరికి రావాలి. ఇప్పుడు ఎంత పొడవు ఉందని చూసుకోవాలి. మనం డాట్ వేసిన తర్వాత ఎంత వస్తుంది, డాట్ వేసిన తర్వాత 2.5 ఇంచులు వస్తుంది. మనం ఎంతైనా పెట్టనియండి. డాట్ వేసిన తర్వాత 2.5 ఇంచులు అలా రావాలి. 2.5 ఇంచులు వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్కి డాట్ వేస్తే కుట్టిన తర్వాత మనకి 2.5 ఇంచులకి వస్తుంది ఫ్రంట్ ఉక్సులు పట్టి దగ్గర. ఇప్పుడు డాట్ కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, 11.5 ఇంచులు చెస్ట్ పాయింట్, 11 ఇంచులు ఖర్చులతో కలిపి 11.5 ఇంచులు, 10.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ అని నేను 11.5 ఇంచులు తీసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ కోసం. కొత్త వాళ్ళకు కూడా మీరు ఇలా మార్కింగ్ చేసుకున్నారంటే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఉక్సులు పట్టీల దగ్గర డాట్ కోసం 2.5 ఇంచులు తీసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 4వ డాట్ దగ్గర కూడా 4 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక డాట్ కోసం ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ దగ్గర మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ 2 అంచులు 2 వైపులా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇక్కడ ఒక 4 ఇంచుల కల్లా 3.5 4 ఇంచుల కల్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇంతే, 4 డాట్లకి ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.